విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎట్టగైనా అందగాన్ని నా ఊణ్ణి చేసుకోవాలి. ఒరే పుడింగి గారు మీరా మీ బిజిలీ వచ్చి మా వినోదం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో. నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా, పైగా ఈ గిలిబిలి వచ్చి నన్ను గిలిబిలి చేస్తుంటే నాకేదో గిలిగిలిగా ఉందిరా. ఒరే పుడింగి, ఏదో ఏర్పాటు చేయరా పుడింగి. చేస్తా చేస్తా జుంబా జుంబా. వెళ్ళిపోయారా? చాలా బిజీగా ఉన్నాను. నువ్వు జిలేబీ కాదు, నా జిలేబీ. కట్టుకును అదో పోకుండా పట్టండి.
ఇదే పోయించుడు. ఏమిటిది? ఎవరు నన్ను పట్టుకున్నది? నేను ముందుకు పోతుంటే వాళ్ళు వెనక్కి లాగుతారేంటి? రే మీకు ఇదేం బుద్ధిరా? ఎవరా మీరు? ప్రేమా, ఈ పింజారి నన్ను పట్టేసుకున్నారు. నేను పైమానుకునే పోతున్నా.
ఎవరి అమ్మాయి? ఎంత అందంగా ఉంది! ఆ అడవి జాతి అమ్మాయి కాదే. ఆ రూపము కాదు, ఆ చూపులు కాదు. ఇంత అందమైన అమ్మాయి అడవిలోకి ఎలా వచ్చింది? అవును, ఎవరో అమ్మాయి చిన్నప్పుడు ఈ అడవిలో తప్పిపోయిందన్నారే, ఎవరు? రఘురామ్ గారమ్మా. నువ్వు రాణివి కదా రఘురామ్ గారి? రాణివి కదా? రాణి రాణి రా. రాణి 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 రాణి
రాణి, ఏయ్ రాణి, ఏమిటని చెప్పకుండా వచ్చేసావు? నిన్నే. ఏమిటి అలా చూస్తున్నావు? మాట్లాడవే, మాట్లాడరాని. నేను మాట్లాడేది నీకు అర్థం కావటం లేదా? ఒకవేళ మాట పోయిందా, లేక మాట్లాడటం మర్చిపోయిందా? మాట్లాడరాని. రాణి, రాణి, మాట్లాడరాని. రాణి, 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 నేను ఈ అడవిలోంచి వెంటనే బయటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఏ దారి తెలియటం లేదు. నువ్వు కాస్త సహాయం చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. పైగా నా స్నేహితుడు కూడా ఈ అడవిలోనే ఎక్కడో ఉన్నాడు. రాణి, నేను చెప్పేది కాస్త విను. నువ్వు అడవిలో ఉండాల్సిందనేవి కాదు, నీలాంటి వాళ్ళు ఉండాల్సిన చోటు కాదు ఇది. నీకు వేరే ఊరుంది. అక్కడ నీకు అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. ఏయ్ రాణి, మీ ఊళ్ళో అయితే నువ్వు మంచి తిండి తినచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు. చూడు, ఇంత అందంగా ఉన్నావు. ఈ డ్రెస్ ఏమిటి? ఏమన్నా బాగున్నా చెప్పు. ఎంత చెప్పినా అర్థం కావడం లేదే. ఎటుపోయి ఉంటుంది? అడవిలో పెరిగిన, అలవాట్లు మారిన అందం అందమే. అమ్మాయి అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఏమిటి రాణి, ఆగిపోయావి? రారాణి. అరే రమ్మంటుంటే. బాగానే ఉంది, చాలా బాగుంది, అందంగా ఉంది. ఏది ఇలా ఇవ్వు. ఎలా ఉంది? బాగానే ఉంది కదా? బాగుందా? బాగుందా? నవ్వురాని, నవ్వు, నవ్వు. నవ్వు అంటే ఇది. అవి నా జీప్లో సామాన్లు. అది వెళ్ళి తీసుకొచ్చి ఉంటుంది. మనమే అవన్నీ సరదాగా ఆడుకుంటుంది. ఆడుకొని అలా నొక్కకూడదు. నొక్కకూడదు అంటే ఇచ్చి ఇచ్చి. ఇదిగో ఇదిగో, ఈ పండు తీసుకోమా, ఈ పండు తీసుకో తీసుకో. అమ్మయ్యా, అరే తీసుకోదంటే. నీ మొహం చూసుకో.
అన్ని నీకే కావాలి. బంతి చామంతి ముద్దాడుకున్నాయి నిద్దరని శక్తి ఏంటో తెలుసా? ఏంట్రా? బలిరా ముండా. బలి 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 బలి. గిలిపిలి గిలిపిలా అత్తానా? నువ్వు పో. థ్యాంక్ యూ. నువ్వు పేనాలతో ఉండాలనుకుంటే నా జిలిపిల్ని కట్టుకో. అమ్మో, దీన్ని కట్టుకుని గిలగిలాడే కంటే బలైపోవడమే బెటరు. జుంబా జుంబా. నీ కాళ్ళు ఏడా? ఏడా ఏడబెట్టు. రైటా లెఫ్టా? ఏదో టెట్టు. సరే రైటే. బూట్లు బాగలేవా? అది కాదురా, నీ చిలిపిలి ఎవరో తెలుసా? ఎవరు? నా బిడ్డ. నీ కూతురా? అంటే నీకు అంత అందమైన పేళ్ళ ఉందా? అంత మాట అన్నమాట. ఈ జిలిబిలి ఎందరినో కాదండి, నువ్వే కావాలంటుంది. కాదని మాక నీ కాళ్ళు అట్టుకుంటా. వదిలే వదిలే, నేను దీన్ని కట్టుకోను, నేను దీన్ని కట్టుకోను. కొయ్యో కొయ్య, నా గొంతు కొయ్య. నాకు అక్కడ ప్రేమ ఉందిరా. ఎట్టగన్నోళ్ళు ఏమయ్యారు తెలుసా? ఏమయ్యారు? అది ఎవరు? రెండో కడియే. ఇది చిన్నప్పుడుది, అది పెద్దప్పుడుది. ఇప్పుడు చెప్పు, కట్టుకుంటావా లేదా? కట్టుకుంటా కట్టుకుంటా. జుంబా జుంబా. హృదయం ఎంత సున్నితం. రాణి రాణి ఆగు. అరే రాణి ఆగమంటుంటే. దాని బతికే ఉంది.
ఇదా? ఇది కాదే. నవ శృంగారమూలిక ఎక్కడో ఉండుంటుంది. దాన్ని నేనే కనిపెట్టి తీర్తా. లేకపోతే ఆయుర్వేద వైద్యులో నిష్ణాతుండే కానే కాదు. దొక్క చింపుతా, డోలు కడతా, చెమడాలు తీస్తా అని మీరు నన్నండం కాదు. దాన్ని మీరు కనిపెట్టలేకపోతే అది కనిపెట్టిన గొప్పవాడు నేనే అవుతా. అంతాన్రే కంపా. గురువు గారు దొరికింది, నాకు దొరికేసింది. ఏమిటది? మీరు అనుకుంటున్న నవ శృంగార మూలిక నాకు దొరికేసిందో. ఇది నువ్వు అనుకున్నట్టు నవ శృంగార మూలిక కాదురా, నపుంసక మూలిక. ఇది నువ్వు తిన్నావనుకో బృహన్నలాగా నపుంసకుడు అయిపోయి నాట్యం చేస్తావరా. ఊరుకోండి గురుగారు, తిని చూడండి. నా మీద ప్రయోగించి నన్నే నపుంసకుడు చేద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. కావాలంటే నువ్వు తిను, నేను తినను. పా నాథ నాథ, ఆరేసుకోపోయి పారేసుకున్నాను నాథ. ఓ బావా, నువ్వు ఈ రాత్రి నాతో ఉండిపోవా. నాకెక్కడ దాపరించావురా నా పుంసకెదవా? ఓ పని చేయి, ఈ అడవిలో సింహాలు పుల్లు నక్కలు ఎన్నో ఉంటాయి, వాటితో కాపురం చేయి. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నిన్ను విడిచిపెడితే నాకు నూరే దబడు. ప్రియా, ఇది ఇప్పుడు నువ్వు తిన్నావనుకో మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు. గురుగారు, నేను మళ్ళీ మామూలు మనిషి అయిపోయాను. రే పంత, ఇప్పుడు చూసావా నా తడాక? మా ఆవిడికి నాకు పెళ్ళైన తొలి రోజుల్లో ఏమైందో తెలుసా? చెప్తారా? మా ఆవిడ నేను రెండాడి సినిమాకి వెళ్ళొచ్చాం. చెరో మంచం మీద పడుకున్నాం, హాయిగా ఉపుసుబాక కబుర్లు చెప్పుకుంటున్నాం. రెండు మంచాల మధ్య నుంచి బస్సు బట్టు లేచిందో తాచుతాం. మా ఆవిడ కంగారు పడిపోయింది. తంతాను రే తంత అని ఆ పేక పట్టుకున్నా. మీ ఆవిడ గారిది? మా ఆవిడ కాదే, ఆ తాచుతాం పేక పట్టుకుని ఇంకా తీసుకోండి. గురుగారు, పాము వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయిందా? మరి ఇదేంటి? రెండు కాళ్ళ పావా? ఇంగ్లీష్ పిక్చర్ లో చూసా, మళ్ళీ వాళ్ళ నిజ జీవితంలో చూస్తున్నా. నిజంగా సాధ్యానువా? మరి ఏంటి? తామర చూడులా, అరటి బొందలా, ఏవైతే నా బొంద, నా అదృష్టం పట్టి ఈ నోటితో ఒక్కటే. యో థ్యాంక్స్ ఇయ్యా. నువ్వు చిలకలపేట నుంచి తెస్తా ఉండా? చిలకలా రేటు తగ్గిస్తా ఉంటాడా? మార్చేయి, చోటు మార్చేయి, లేకపోతే మన వ్యాపారం దెబ్బతింటుందా? అయితే చదువుతా. ఏందియా? ఇక్కడ చూడండి, తేడా తెలియడంలా? ఈ బుగ్గ మీద కాచి కొట్టింది ఎవరా? టార్జాన్. ఎడి టార్జాన్? యంగ్ టార్జాన్. ఏం అందం, ఏ కలరు! అవి కాళ్ళా, అవి చేతులా, అవి ముక్కులా? అబ్బా ఏంది గోళ? సరిగ్గా చెప్పు. చెప్తున్నాను సార్, ప్రస్తుతం మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారే చిలకలు, అవి చిలకలా? చెత్త చిలకలు. ఆ లేడీ టార్జాన్ని కట్టి పట్టి ఇక్కడికి తీసుకొస్తే వేలకు వేలు, పంతాను రే పంత, లక్షలు, కోటాన కోట్. అది గది అదే. అయ్యా, మీ షిప్పులు ఉన్నాయి చూశారు, సముద్రం మీద నడవు, రోడ్ల మీద ఎత్తాయి. ఈ ప్లాన్ బాగుంది, పదండి వెళ్ళి తీసుకొచ్చేద్దాం.
ఆహా, ఎంత బుద్ధిగా నిద్రపోతున్నారు. ఇలా ఉండాలి మనుషులంటే. మా వాళ్ళే ఉన్నారు ఎందుకు. ఓ ఓ బొజ్జో నాన్న బొజ్జో.